హాయ్ అందరికీ వెల్కమ్ టు మౌనికా హోమ్ కుకింగ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో పిల్లలందరూ ఎంతో ఇష్టపడే వెనీలా స్పాంజ్ కేక్ ఎలానో చూద్దామండి. దీనికోసం అయితే ముందుగా స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో ఒక ప్లేట్ కానీ లేదంటే ఇలా స్టాండ్ కానీ పెట్టుకొని మూత పెట్టేసి ప్రీహీట్ అయితే చేసుకోవాలి. ఆ తర్వాత మనం ఎందులో అయితే కేక్ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నామో ఆ ట్రేలో ఫుల్గా ఆయిల్ అయితే గ్రీస్ చేసుకొని బేకింగ్ పేపర్ ఉంటే బేకింగ్ పేపర్ వేసుకోండి. బేకింగ్ పేపర్ లేదు అనుకుంటే చక్కగా ఫ్లోర్ వేసుకొని రెస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా బేకింగ్ పేపర్ వేసుకున్న తర్వాత ఇంకాస్త ఆయిల్ని గ్రీస్ చేసేసుకొని ఇప్పుడు ఈ ట్రేని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం బ్యాటర్ని అయితే ప్రిపేర్ చేసుకుందామండి. నేనైతే మిక్సీలో చక్కగా బ్యాటర్ని సింపుల్గా ప్రిపేర్ చేసేస్తున్నాను. ఎలాగో చూడండి. మిక్సీ జార్ తీసుకొని అందులో 3/4 కప్ షుగర్, ఇంకాస్త స్వీట్ తింటాం అనుకుంటే ఫుల్ కప్ యాడ్ చేసుకోండి. అలాగే ఆయిల్ వచ్చేసి 1/2 కప్. నేనైతే 2 eggs తీసుకున్నానండి. 2 eggs, 1/2 కప్ మిల్క్. ఇది వచ్చేసి కూల్ మిల్క్ అండి, హాట్ మిల్క్ అయితే కాదు. అండ్ అలాగే 1 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్. ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్సీని ఆపుకుంటూ చక్కగా మెత్తని క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు బ్లెండ్ అయితే చేసుకోవాలండి. ఇలా చేసుకుంటే మనకి కేక్ అనేది చాలా సాఫ్ట్గా చాలా బాగా వస్తుంది. అండ్ మనం బీటర్స్ తోటో హ్యాండ్ తోటో మనం బీట్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా సింపుల్గా మిక్సీ పట్టేయండి, కేక్ అదిరిపోతుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను 1 కప్ ఆల్ పర్పస్ ఫ్లోర్ అంటే మైదా తీసుకున్నానండి. అందులో 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను, పించ్ ఆఫ్ సాల్ట్. ఇప్పుడు ఇది బాగా జల్లించేసుకొని ఇలా చేయడం వల్ల అయితే మనకి పిండి అనేది ఉండలుగా లేకుండా ఉంటుందండి. పిండి అంతా లూజ్గా చక్కగా వస్తుంది. అండ్ ఇప్పుడు ఈ బ్యాటర్ని అయితే ఒకే డైరెక్షన్లో తిప్పుకుంటూ మొత్తం బాగా కలిసే వరకు కలుపుకోండి. ఇంక ఇందులో మనం ఎటువంటి మిల్క్ కానీ ఏమీ యాడ్ చేయక్కర్లేదు. మనం వేసినవన్నీ పర్ఫెక్ట్ మెజర్స్. ఆ మెజర్స్తో వేసుకుంటే మీకు 1 కప్ పిండికి నేను చెప్పిన మెజర్స్ అలా సరిపోతాయండి. మీకు ఇంకేమీ ఎక్స్ట్రా కూడా పడదు. ఈ విధంగా పిండి అనేది కలుపుకున్న తర్వాత మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న ట్రేలో ఈ పిండి మొత్తాన్ని వేసేసుకొని ఒక 3 times ట్యాప్ చేసుకోండి. మనకి ఎయిర్ గ్యాప్స్ అనేవి వస్తాయి. అవి ఉంటే కేక్ అనేది అక్కడక్కడ గుల్లగా అయిపోతుంది. సో ఇలా చేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం ప్రీహీట్ చేసుకున్న ప్యాన్లో ఈ మౌల్డ్ అయితే పెట్టేసి ఒక 40 నుంచి 45 minutes అండి చక్కగా మీడియం టు లో ఫ్లేమ్లో బేక్ చేసుకుంటే అదిరిపోతుంది. నేనైతే ఒక క్లాత్ వేసుకొని పైన కాస్త వెయిట్ అనేది పెట్టేసుకున్నాను. ఎందుకంటే అసలు కొంచెం కూడా ఆవిరి అనేది బయటికి వెళ్ళకపోతే కేక్ అనేది చక్కగా కుక్ అవుతుంది. చూసారు కదా మొత్తం హోల్సేల్గా ఎంత బాగా కుక్ అయ్యిందో. నాకైతే 40 minutes పట్టిందండి ఎగ్జాక్ట్గా ప్రిపేర్ అవ్వడానికి. నేను మీడియం ఒక 10 minutes ఉంచుకున్నాను, లో వచ్చేసి ఒక 20 minutes ఉంచుకున్నాను, సరిపోయింది. ఇప్పుడు ఎడ్జెస్ కంప్లీట్గా కూల్ అయిన తర్వాత ఎడ్జెస్ అన్నీ ఇలాగా నైఫ్తో తీసేసుకొని చక్కగా ప్లేట్ బొమ్మలించి ఫ్లిప్ చేసేసుకొని ఒక 3 times అలా ట్యాప్ చేసుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తుందండి కేక్. మనం బేకింగ్ పేపర్ వేయడం వల్ల పెద్దగా అంటుకోవడం లాంటిది ఏది ఉండదు. చూసారు కదా చాలా స్పాంజీ కేక్ అండి. పిల్లలేంటి అందరూ ఇష్టపడతారు. చక్కగా ఇంట్లోనే మనం బేకరీ స్టైల్లో చేసుకోవచ్చు. అండ్ మీకు కూడా నచ్చితే లైక్ చేయండి, మర్చిపోకండి. ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.